అంటే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి వచ్చిన ప్రీవియస్ ఎగ్జామ్స్, అది గురు క్లాస్ కావచ్చు, లేదంటే గతంలో జరిగిన డిఓ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ద క్వశ్చన్, ద లైన్ జాయినింగ్ ద -1, 1 and 5, 7 is divided by line x plus y is equal to 4 in the ratio. So the ratio is 1:2, 2:1, 1:3, 2:3. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు అని అంటే, ఒక పాయింట్ ఉంది, విచ్ ఈస్ ద పాయింట్ దట్ ఈస్ -1, 1, ఇంకొక పాయింట్ 5, 7 ఉంది. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ని ఒక రేఖ ఖండిస్తుంది. ద లైన్ విచ్ ఈజ్ x plus y is equal to 4. అంటే ఇక్కడ లైన్ x plus y is equal to 4 అంటే ఈ లైన్ మీద ఉండే ప్రతి బిందువు x plus y is equal to 4ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఖండించే బిందువు కూడా x plus y is equal to 4ని సాటిస్ఫై చేస్తుంది. సో దట్ ఈజ్ మనం అనుకుందాం x కోఆర్డినేట్ ఒకటి, y కోఆర్డినేట్ ఒకటి అనుకుందాం. సో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? m:n రేషియోలో డివైడ్ చేస్తుంది, లేదంటే k:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అనుకుందాం. వై వీఆర్ టేకింగ్ k:1? దిస్ ఈజ్ m:n అనుకుంటే మనం దీన్ని m/n:1గా రాయొచ్చు కదా. అప్పుడు ఏమైంది, y కోఆర్డినేట్ యొక్క వాల్యూ అనేది 1తో ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఏదైనా ఒక రేషియో అన్నోన్ రేషియో కనుక్కోవాలన్నప్పుడు k:1లో కట్ చేస్తుంది అని అనుకోవాలి మనం. సో k:1 రేషియోలో కట్ చేసినప్పుడు అప్పుడు x కోఆర్డినేట్ వాల్యూ ఏమవుతుంది? దట్ x కోఆర్డినేట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో m:n లో this is n value, this is m value, m into x2, that is 5k plus 1 into -1. So this is -1 by k plus 1. Okay, so what is the line? 5, 7. Now y is equal, what about y? Y is equal తీసుకుంటే m into y2, so 7k plus 1 into 1 plus 1 by k plus 1. Okay, right. Now we substitute the values for the x plus y is equal to 4. అంటే ఈ రెండింటిని కలిపితే ఏం రావాలి? మళ్ళీ మనకి 4 రావాలి. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ a straight line. So x plus y is equal to, can it say 5k minus 1 by k plus 1 plus 7k plus 1 by k plus 1, that equals to 4. So k plus 1 కామన్ ఉంది కాబట్టి అవతలకి వెళ్ళిపోతుంది. దట్ ఈజ్ 5k minus 1 plus 7k plus 1, that equal to 4k plus 4. ఎందుకంటే 4k plus 4. So -1 plus 1 cancel. So 5k plus 7k and it is 12k. Now 12k minus 4k is equal to 4. That is 8k is equal to 4. Only k is equal to 1/2. So which is the ratio మనం ఫాలో అవుతుంది? k:1 రేషియో. k అనేది 1/2:1 కాబట్టి దట్ ఈజ్ 1:2. సో వాట్ ఈస్ ద రేషియో? 1:2 is the ratio. So right answer is 1:2. Okay, clear? 1:2. ఇటువైపు 1 యూనిట్ డిస్టెన్స్ ఉంటే ఇటువైపు 2 units ఆఫ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అని అర్థం. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే -1, 1, 5, 7 బిందువుల్ని కలిపే ఒక రేఖని x plus y is equal to 4 అనే రేఖ ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? సో ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో విచ్ y axis divides the line segment joining the points -3, 2 and 6, 1 is. -3, 2 6, 1 లని, -3, 2 6, 1 లని y అక్షము ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? సో వాట్ ఈస్ ద రేషియో ఫర్ ద y axis dividing? సో దట్ ఈస్ -x1 is to x2. ఓకే, సో మనకి y అక్షం డివైడ్ చేసే వాల్యూ మనకు తెలుసు కదండి. సో వాట్ ఈస్ దట్ వాల్యూ ఫర్ ద విచ్ ఈస్ డివైడ్స్ ద y axis? సో దట్ ఈస్ -x1 is to x2. సో -x1 అంటే మైనస్ ఆఫ్ మైనస్
plus 3 is to 6. That is again 1 is to 2. So simple thing it is 1 is to 2. Okay, next one. Next, so coordinates of the point which divides the joining of the points 8, 9 and 7, 4 internally in the ratio 2 is to 3. 8, 9 మరియు 7, 4ని కలిపే రేఖని 2:3 నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువేది? అంతరంగా విభజించే బిందువేది? So one point is 8, 9. So another point is 7, 4. సో అంతరంగా విభజించే బిందువు ఏ విధంగా ఉండాలి అని అంటే 2:3 రేషియోలో ఉండాలి. ఇటు 2 యూనిట్స్, ఇటు 3 యూనిట్స్ ఉండాలి. సో వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఫర్ దిస్? ఓకే, సింపుల్. ఆ కోఆర్డినేట్స్ కోసం మనం ఏం చేస్తామంటే 2 + 3 5, 2 + 3 5. డినామినేటర్స్ ఆర్ 2 + 3 m + n. సో mx2 2 7s 14, 3 8s 24, 3 సో m x2 plus n x1. Again it was m y2 2 4s 8 and 3 9s 27. Okay, so 2 7s 14, 3 8s 24, 2 4s 8, 3 9s 27. It is 24 plus 14 అంటే 48/5, 35/5, 5 7s 35 అంటే 5 8s అంటే సో విచ్ ఇస్ ద ఆప్షన్స్ రాంగ్ ఇచ్చామా? ఓకే, ఇది -7, 4, -7, 4. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ 8, 9. ద సెకండ్ ఈజ్ -7, 4. సెకండ్ వన్ ఈజ్ -7, 4. ఇప్పుడు ఇన్ విచ్ రేషియో? ఇన్ 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. సో 2:3 రేషియోలో డివైడ్ చేయాలంటే m + n ఇంటర్నల్లీ కాబట్టి m + n దట్ ఈస్ 5. సో mx2 2 -7s -14, 3 8s 24. ఓకే, సో -14 24 అంటే ఇట్స్ 10/5 ద పాయింట్ విచ్ ఈజ్ 2. సో ఒక కోఆర్డినేట్ కనుక్కోగానే మనకు ఆన్సర్ వచ్చింది, దట్ ఈస్ 2, 7. 2, 7. రైట్. సో మనము ఎగ్జామ్ హాల్లో పూర్తి లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ ఆఫ్ ది చేసి కూడా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఒకటే ఆప్షన్ కలిగి ఉంది కదండి. సో ఆ ఒక్క ఆప్షన్తో మనము ఆన్సర్ని ఐడెంటిఫై చేస్తాం. ఓకేనా? రైట్. ఇంకొక మెథడ్ ఏంటి అని చూస్తే మనకు మొత్తం మీద ఈ 2 పాయింట్స్ మధ్య 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. 2 + 3 5 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. అంటే 8 నుంచి వాల్యూ -7కి తగ్గింది. అంటే ఎంత తగ్గింది? 15 తగ్గింది. సో 5 యూనిట్లకు 15 తగ్గితే 2 యూనిట్లకు ఎంత తగ్గాలి? 6 తగ్గాలి. కాబట్టి 8 లోంచి 6 తగ్గితే 2. ద ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఇస్ 2. నా వై కోఆర్డినేట్ గమనిస్తే 5 యూనిట్లకు పెరిగిందా తగ్గిందా? 9 నుంచి 4కి వచ్చింది, అంటే తగ్గింది. 5 యూనిట్లు తగ్గింది. సేమ్ 2కి ఎంత తగ్గాలి? 2 యూనిట్లు తగ్గాలి. 9 నుంచి 2 తగ్గితే ఎంత? ఆన్సర్ 2, 7. అంటే ఎవ్రీ టైం మనం ఫార్ములాని నమ్ముకోకుండా ఇలా కాన్సెప్ట్ బేస్డ్గా కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఒకటి కనుక్కొని కూడా అప్పుడప్పుడు ఆప్షన్స్ హెల్ప్ చేస్తాయి కాబట్టి ఈజీగా, అంటే విత్ ఇన్ టైంలో మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ 4, -5 అండ్ perpendicular to the line 3x plus 4y plus 5 is equal to 0. 3x plus 4y plus 5 is equal to 0 కి లంబంగా ఉంటూ 4, -5 అనే బిందువు గుండా వెళ్ళే సరళ రేఖ సమీకరణం ఏది? ఓకే, దేనికి లంబంగా ఉండాలి? 3x plus 4y plus 5 is equal to 0 కి లంబంగా ఉండాలి. సో when it was perpendicular to the 3x plus 4y plus 5 is equal to 0, the x coefficients and y coefficients are interchanged to each other. సో ఏమవుతుంది అప్పుడు? 4x 3y అవుద్ది. అండ్ ఆల్సో చేంజ్ ద
సైన్ ఆఫ్ y కోఆర్డినేట్, దట్ ఈస్ 4x - 3y ఎక్కడ ఉంది? సో 4x - 3y లేదు, 4x - 3y లేదు, ఈ రెండిట్లో 4x - 3y ఉంది. ఆన్ దిస్ విచ్ ఈజ్ అవర్ ఆన్సర్? సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? 4x - 3y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కాన్స్టెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏ విధంగా అనుకుంటాం? బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ 4, -5 which is satisfying the k value, that is the k value of our answer. So now substitute the value of x in this. 4 4s minus 3 5s plus k is equal to 0. 3 5s 15, 4 4s 16. Okay, now that k value will be 16 minus 5, sorry, minus 5 and plus 15. That k plus 31 is equal to 0, k is equal to minus 31. So k is equal to ekkada minus 31 undi, ikkada k is equal to minus 31 is equal to 0 anedi undi. Ante the perpendicular line which is interchange the coefficients of x and y, x, y యొక్క గుణకాల్ని మార్చి రాసి y యొక్క గుణకాన్ని గుర్తుని మార్చి రాస్తే మనకు పర్పెండిక్యులర్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇదంతా చేయకుండా మనము సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది పాయింట్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, 2 పాయింట్స్ నువ్వు గమనించాలి. ఏంటది అని అంటే, పర్పెండిక్యులర్ అనగా 3x + 4y + 5 is equal to 0లో ఈ కోఎఫిషియెంట్స్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. సో 4x - 3y, సో 4x - 3y ఉన్న ఆప్షన్స్ 2. ఆ 2 ఆప్షన్స్ లో 4, -5 అనే ఈక్వేషన్ అంటే పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై అవుతుందో అది మన ఆన్సర్. సో 4 4s 16, -3 - 5 + 15 plus 31, that is equal to 62, not 0. కాబట్టి this is not our answer, this is the answer. అంటే బై ఆప్షన్ సబ్స్టిట్యూటింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఆప్షన్స్ ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కానీ, ఆప్షన్ మెథడ్ ద్వారా కానీ ఎనీ ఆఫ్ ది ఎగ్జామ్ వీ కెన్ సాల్వ్ 20% ఆఫ్ ది క్వశ్చన్స్. ఆప్షన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం ద్వారా. ప్రశ్నని చదవడము అని అంటే బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చదవడం అంటే ఇంక్లూడింగ్ ఆప్షన్స్ చదవడం, ఇక్కడ దాకా చదివి వదిలేయడం కాదండి. ఓకే, ఇంక్లూడ్స్ ఆప్షన్స్ చదవడం. ఓకే, క్లియర్? స్లోప్ ఆఫ్ ద లైన్ x/a cos θ plus y/b sin θ is equal to 1. x/a cos θ plus y/b sin θ is equal to 1 యొక్క రేఖ వాలు ఎంత? ఓకే, సో ఆల్రెడీ వి నో దట్ x/a plus y/b is equal to 1 ఉన్నప్పుడు what about the slope? Okay, slope form ఏముండదు, it's a intercept form. So when it was intercept form, the what about the slope? Then what about the slope? Slope ఏమవుద్ది? The slope is -b/a అవుద్ది. When intercept form, the slope is -b/a. So where is the b? It is b sin theta. Minus b in that means -b sin theta by a cos theta. So -b/a tan theta, because sin theta by cos theta is equal to tan theta, where it is -b/a tan theta. Okay, very simple. అంటే మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ax plus by plus c is equal to 0 జనరల్ ఫార్మ్ ఉన్నప్పుడు వాట్ అబౌట్ ద స్లోప్? ద స్లోప్ ఈజ్ -a/b అవుతుంది. అంటే when it was in the general form. When it was in intercept form, the slope will be -b/a. The slope will be -b/a. Option 1 is the right answer. Okay, next question. Next one. What is the next question? The angle between the lines x plus √3y is equal to 1 and is √3x is equal to y plus 2. ఇక్కడ రూట్ అనేది ఓన్లీ √3k అండి, y కాదు. ఇక్కడ కూడా √3k. ఇక్కడ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? x plus √3y minus 1 is equal to 0. now ఇక్కడ √3x minus y minus 2 is equal to 0. బాగా జాగ్రత్తగా, అంటే నేను మొత్తం ఒకవైపుకి తీసుకొచ్చా, అంటే ax plus by plus c is equal to 0 ఫామ్లోకి తీసుకొచ్చా. ఎప్పుడైతే y కోఆర్డినేట్ xకి వచ్చి చేరిందో, x కోఆర్డినేట్ yకి వచ్చి చేరిందో, గుర్తు కూడా మారింది. అలా మారినప్పుడు ఏ విధంగా ఉంటాయి? రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ ఉంటాయి. కాబట్టి when it was perpendicular lines, the angle between the both lines is 90 degrees. అంటే ఇది కూడా parallel lines and perpendicular lines యొక్క అప్లికేషన్ క్వశ్చన్
మనం దీనికోసం tan theta is equal to అని చెప్పేసి ఫార్ములా యూస్ చేయాల్సిన అవసరం లేదు. You just to observe there is a interchanging of coefficients of x and y, so that is the answer is 90 degrees. Both are perpendicular lines. అవి రెండు కూడా perpendicular lines. సో ఫస్ట్ లైన్ ఏముంది, x plus √3y minus 1 is equal to 0. సో 1 లెఫ్ట్ కి తీసుకొచ్చా. సో దీన్ని కూడా y plus 2 ని లెఫ్ట్ కి తీసుకొస్తే √3x minus y minus 2 is equal to 0. ఇక్కడ ఏమైందండి, y యొక్క కోఎఫిషియంట్ x యొక్క కోఎఫిషియంట్ అయింది. x యొక్క కోఎఫిషియంట్ 1 అనేది y యొక్క కోఎఫిషియంట్ అవుతూ రుణాత్మకమైన గుర్తులోకి మారి సైన్ మారింది. x అండ్ y కోఎఫిషియంట్ యొక్క ఇంటర్చేంజ్ అవుతూ అంటే x అండ్ y కోఎఫిషియంట్ మారుతూ y యొక్క గుర్తు మారితే అవి రెండు కూడా పర్పెండిక్యులర్ లైన్స్ అని అర్థం. దట్ ఈస్ 90 degrees is our answer. So what is the answer? 90 degrees is our answer. So the angle between perpendicular lines is a 90 degrees. Is that clear? Right. Next one. The points 2, 1 divides the line joining the points 1, -2, 4, 7 in the ratio. Okay. 2, 1 అనే బిందువు 1, -2 మరియు 4, 7 లని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2, 1 అనే బిందువు 1, -2, 4, 7 అనే బిందువులని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ఓకే, సింప్లీ యు టేక్ వన్ లైన్ 1 point 1, -2, another point 4, 7, 4, 7. So which is the point? 2, 1 is our point. This is 2, 1. You just observe the x coordinate is between 1, 4, the y coordinate between 1, and -2, 7. Kabatti it internally divides. So in which ratio it was internally divides? You simply say this. So 1 ki 2 ki una difference enta 1 and 2 ki 4 ki una difference enta 2 units. So simply it was divided in the ratio of 1:2. ante panu k:1 తీసుకొని గాని m:n తీసుకొని గాని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే you take lot of time. You just observe how the x coordinate changes. 1 to 2 increased by the 1 unit. The x coordinate changes to the third one. 2 to 4 is 2, 1:2. The same change you observe in y coordinates also. So -2 to 1, what is the ratio? What is the difference? -2 to 1. The difference is 3. So 1 to 7, what is the difference? 6. So 3, 6 in that means what is the ratio? 1:2 you will get. So the difference between the x coordinates are the difference between y coordinates also the ratio indicates. So what is the answer? 1:2 is the answer. So when we go through the academic procedure and m:n ratio లో ఉన్నప్పుడు mx2 plus nx1 by m plus n is equal to 2 తీసుకొని m, n లని సాల్వ్ చేస్తూ కూర్చుంటే మనకు టైం చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి సింపుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలిగితే మనం సింపుల్ గా ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఏ ఒక్క ప్రాబ్లం కూడా 30-40 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదు. ఏదైనా పడితే ఖచ్చితంగా ఇక అవి టైం తీసుకొని చేసే ప్రాబ్లమ్స్ మనకు ఒక 10 to 15% ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ మిగిలిన టైంని మనము అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ కాస్ ఆల్ఫా, ఏ సైన్ ఆల్ఫా అండ్ ఏ కాస్ బీటా, ఏ సైన్ బీటా. రెండు బిందువులు ఏ కాస్ ఆల్ఫా మరియు ఏ సైన్ ఆల్ఫా మరియు ఏ కాస్ బీటా అండ్ ఏ సైన్ బీటాల మధ్య దూరము ఎంత, డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అన్నది మన యొక్క ప్రశ్న. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద క్వశ్చన్. సో డిస్టెన్స్ ఫార్ములా d ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓకే, ట్రిగోనమెట్రిక్ అప్లికేషన్ క్వశ్చన్ ఇది. సో x2 minus x1 అంటే ఏ కాస్ బీటా మైనస్ ఏ కాస్ ఆల్ఫా, ఏ కాస్ బీటా మైనస్ ఏ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఏ సైన్ బీటా మైనస్ ఏ సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి సో సింపుల్ గా మనం చూస్తే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2a కాస్ ఆల్ఫా కాస్ బీటా అన్నది ఒకటి వస్తుంది.
సైన్ లో కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి, అంటే గుర్తులు మారుతాయి. సైన్ స్క్వేర్ బీటా ప్లస్ ఇది మైనస్ మైనస్ 2a, రైట్. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 2a సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఓకే, మైనస్ 2a సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఇప్పుడు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ బీటా అంటే ఏ స్క్వేర్ ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా 1 అవుద్ది. ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ని కామన్ తీస్తే ఇది కూడా 1 అవుద్ది. ఇక్కడ మైనస్ 2a ని కామన్ తీస్తే యు విల్ గెట్ కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఓకే, సో రెండిట్లో 2a స్క్వేర్ మైనస్ 2a హాఫ్. ఓకే, 2a స్క్వేర్ మైనస్ 2a హాఫ్. సో అప్లై ద సైన్ ఫంక్షన్స్ హియర్. సో ఏ విధంగా రాయొచ్చు అంటే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 గా రాయొచ్చు. ఆల్ఫా సారీ మైనస్ కదా. సో 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 గా రాస్తే, సో దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ 2a స్క్వేర్ ఇంటూ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. సో దట్ ఈస్ ఇదంతా ఏంటి, రూట్ లో ఉన్న వాల్యూ అంతే కదా ఫైనల్లీ. సో 4a స్క్వేర్ అంటే మనకు బయటకు వచ్చేది ఏంటి, 4a స్క్వేర్ లోంచి 2a బయటకు వస్తుంది, సైన్ స్క్వేర్ లోంచి సైన్ మాత్రమే బయటకు వస్తుంది. దట్ ఈస్ సైన్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. సో 2a సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఉంది కదండి. సో 2a సైన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఇది కొంత లెంతీ ప్రాబ్లం, సో నో ఇష్యూ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The quadrilateral of the vertices 2, -1, 3, 4, -2, 3, -3, -2 is a. ఒక చతుర్భుజం యొక్క శీర్షాలు 2, -1, 3, 4, -2, 3, -3, -2 అయితే ఆ చతుర్భుజము ఏ మగును. సో చతుర్భుజం యొక్క శీర్షాలు ఇదొకటి a, దట్ a ఈజ్ 2, -1. ఇదొకటి b, దట్ b ఈజ్ 3, 4. ఇదొకటి c, దట్ c ఈజ్ -2, 3. ఇదొకటి d, దట్ d ఈజ్ -3, -2. ఓకే రైట్. ఒకసారి ఇది అంటే నేను రెక్టాంగులర్ లా గీయట్లేదు, ఊరికే చతుర్భుజానికి ఇస్తున్నా. ఫస్ట్ థింగ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఏబి, బిడి, సిడి అండ్ ఏసి అంటే 4 భుజాల యొక్క దూరాలని కనుక్కుంటే వాటి కొలతలు అవుతాయి. అయితే ఎవ్రీ టైం మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ దట్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ డిఫరెన్స్ 1, వై కోఆర్డినేట్స్ ఆఫ్ డిఫరెన్స్ 5, ఎక్స్ కోఆర్డినేట్స్ డిఫరెన్స్ వై దిస్ ఈజ్ 3, -2. ఇది కూడా 5. నౌ 3, -3 మనం ఏబిసిలో రివర్స్ తీసుకోండి. ఒక నిమిషం. ఇది ఏబి, ఇది బీసీ. నెక్స్ట్ భుజం ఏ విధంగా వస్తుంది, ఏ బి సి డి. ఏబి ఒక భుజం, బీసీ ఒక భుజం, సిడి ఒక భుజం, ఏడి ఒక భుజం. ఓకే, సిడి ఒక భుజం, ఏడి ఒక భుజం. దీని ఆర్డర్ తప్పు రాసా, రైట్ అండి. ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2, -1, 3, 4. ఫర్ ద సి ఇట్ ఈస్ -2, 3. ఫర్ ద డి ఇట్ ఈస్ -3, -2. ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అసలు డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎక్స్ కోఆర్డినేట్స్ టు వై కోఆర్డినేట్స్ ఏమొస్తాయో చూద్దాం. 2 to 3 difference is 1, -1 to difference is 5. Next 3 to 4 difference is 1, 3 to -2 difference is 5. So -3 to -2 difference is 1, -2 to -3 difference is 5. And 2 to -3 difference is 5, -2 to -1 difference is 1. అంటే every time చూసినా the x coordinates y coordinates యొక్క distance difference సేమ్ 5, 1 అంటే 5 square plus 1 square 1.
1 square అంటే ఏంది 26 రూట్ 26. కాబట్టి ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో ఆల్ ద 4 sides ఆర్ ఈక్వల్. అదేవిధంగా ఆల్ ద 4 sides ఆర్ ఈక్వల్ అనేది మనకి రాంబస్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, స్క్వేర్ లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ పారలోగ్రామ్, ఇట్ ఈస్ నాట్ ఏ రెక్టాంగులర్. దెన్ వాట్ అబౌట్ ద how to identify the parallel, it's a rhombus or square? By choosing the AC diagonal, okay, AC diagonal, and by choosing the BD diagonal. అసలు AC ఏ విధంగా ఉంటుంది, BD ఏ విధంగా ఉంటుంది. సో AC అంటే 2, -1 A, C అంటే -2, 3. సేమ్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లే. The difference is 4. The difference is 4. Then what about BD? The B is 3, 4 and D is -3, -2. 3 ki -3 ki difference 6. 4 ki -2 ki difference 6. And that means the diagonals are different. Sides are same, but diagonals are different. So it is a rhombus, not a square. If the diagonals also same, it will become a square. Okay. సో మనకి రాంబస్లో భుజాలు సమానంగా ఉంటూ కర్ణాలు డిఫరెంట్గా ఉంటాయి. చతురస్రంలో భుజాలు సమానంగా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే కర్ణాలు కూడా సమానంగానే ఉంటాయి. ఓకే, రైట్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్. దిస్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. అంతే తప్ప మొత్తము √(x2 - x1) హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్ చేస్తూ వెళ్ళకూడదు. అలా వెళ్ళడం ద్వారా మనకు టైం చాలా వేస్ట్ అవుతుంది. ఓకే, జస్ట్ యూ అబ్జర్వ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద x coordinates to y coordinates. Okay, right. Next one. Next one, yeah. The ratio which the point -1, -1 divides the join of 2, 3, 5, 7. 2, 3 మరియు 5, 7లని -1, -1 అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? 2, 3, 5, 7లని -1, -1 అనేది ఏ నిష్పత్తిలో విభజిస్తుందో ఒకసారి గమనించాలి. ఇక్కడ 2, 3 అనే ఒక పాయింట్ ఉంది. ఇక్కడ 5, 7 అనే మరొక పాయింట్ ఉంది. మనకి ఇవ్వబడిన పాయింట్ డివైడింగ్ పాయింట్ -1, -1. ఈ జస్ట్ యూ అబ్జర్వ్ -1, -1 ఈ రెండింటి మధ్యలో రాదు, చివరిలో ఏదో ఒక సైడ్ వచ్చేస్తుంది. కాబట్టి అనదర్ పాయింట్ -1, -1 కనుక మనం ఇలా గమనిస్తే, ఓకే, రైట్. ఇప్పుడు 2 నుంచి -1కి ఉన్న డిఫరెన్స్ ఎంత? అంతేగాని P2, దట్ ఈస్ ఏ పాయింట్. సో 2కి -1కి డిఫరెన్స్ ఎంత? 3. ఓకే, ద సేమ్ థింగ్ 5కి -1కి ఉన్న డిఫరెన్స్ ఎంత? ఇట్స్ ఎ 6. సో వాట్ ఈస్ ద రేషియో? 1:2 externally. సో ఆన్సర్ ఈజ్ 1:2 externally. ఓకే, 1:2 external. సింపుల్గా మనం ఆన్సర్ చేస్తాం. అంతే తప్ప మనం చూసుకుంటూ కూర్చోకూడదు, అబ్జర్వ్ చేయాలి. సో బై అబ్జర్వేషన్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ దట్ పాయింట్ డివైడ్స్ ఎక్స్టర్నల్లీ. మనము చూడడం ద్వారా ఆ పాయింట్ ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఓకే, రైట్. The distance between the points x, -2 and 4, 2 is 5 units. Then one of the value of x is x, 2 మరియు x, -2 మరియు 4, 2 బిందువుల మధ్య దూరము 5 యూనిట్లు అయితే అందులో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది అంటున్నాడు. యాక్చువల్గా ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ పాయింట్స్ మధ్య దూరం ఏమవుతుందంటే ఈ పాయింట్స్తో ఏర్పడే త్రిభుజం యొక్క కర్ణం అవుద్ది. ఓకే, వెరీ సింపుల్. సో దిస్ ఈజ్ x, -2. దిస్ ఈజ్ 4, 2. 4, 2. మనకేం కావాలి? ఇది 5 యూనిట్స్ దూరం ఉంది, రైట్? సో 5 యూనిట్స్ దూరం ఏ విధంగా వస్తుందంటే x కోఆర్డినేట్స్ మధ్య డిస్టెన్స్ 3 ఉండి y కోఆర్డినేట్స్ మధ్య డిస్టెన్స్ 4 ఉంటే అప్పుడు 5 యూనిట్స్ వస్తుంది. x కోఆర్డినేట్స్ మధ్య డిస్టెన్స్ 3, 4 ఉండి y కోఆర్డినేట్స్ మధ్య డిస్టెన్స్ కూడా డిఫరెన్స్ కూడా 3 ఉన్నా కూడా అప్పుడు 5 వస్తుంది. 5 ఈజ్ ఏ పైథాగరియన్ ట్రిప్లెట్ లో ఉన్న 5, 3, 4, 5లో 5 వాల్యూ. కాబట్టి మిగతా రెండు మధ్య డిఫరెన్స్ ఏముంటుంది? ఖచ్చితంగా 3, 4లోనే ఉంటుంది. ఆల్రెడీ y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 ఉంది. కాబట్టి x కోఆర్డినేట్స్ కి మధ్య డిఫరెన్స్ కూడా ఏముండాలి?
3 ఉండాలి. అంటే 4కి x 3 ఉండాలి డిఫరెన్స్ అంటే అయితే 7 అయి ఉంటుంది ఆన్సర్. ఎందుకంటే ఇది 7 ఉంటే ద డిఫరెన్స్ ఈజ్ 4. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ మైనస్లో అంటే -1 అయినా అయి ఉండాలి. 7 ఆర్ -1 వన్ ఆఫ్ ది వాల్యూ అన్నాడు కాబట్టి వి ఐడెంటిఫై ద వాల్యూ ఆఫ్ 7. లేదంటే మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లెంతీ. సో మనం ఏం చేస్తాం సింపుల్ గా x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ 3,4 అయినప్పుడే మనకు ఆ కర్ణం యొక్క విలువ 5 అవుతుంది అన్నది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్. Next question, 1 or 7. Yes, 1 or 7. The equation of a line cutting an intercept -1 from y-axis and equally inclined to the x-axis is. Okay, so x-axis యొక్క కోఆర్డినేట్ -1 ఉంటే y-axis యొక్క కోఆర్డినేట్ కూడా ఏముండాలి -1 ఉండాలి. అలాంటి ఒక లైన్ ఏది అని మన యొక్క ప్రశ్న. ఓకే, అదొకటి x-axis y-axis అనేది ఒకసారి చూస్తే y-axis అండ్ ఈక్వల్లీ ఇంక్లైన్డ్ టు ద యాక్సిస్ అండి. అది యాక్సిస్ వద్ద ఒకే చోట ఇంక్లైన్ చేస్తే వాట్ ఈస్ దట్ వాల్యూ అన్నది మన యొక్క ప్రశ్న. ఓకే, y యొక్క ఇంటర్సెప్ట్ ఏముండాలి -1 ఉండాలి. సో y యొక్క ఇంటర్సెప్ట్ -1 ఎక్కడుంది? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లో +r-1. ఓకే, +r-1, రైట్. సో y యొక్క ఇంటర్సెప్ట్ వాల్యూ -1 ఎక్కడ ఉందండి? ఇక్కడ మాత్రమే ఉంది. మిగతా ఎక్కడ కూడా y యొక్క ఇంటర్సెప్ట్ వాల్యూ -1 లేదు. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ రాస్తే c అనేది y యొక్క ఇంటర్సెప్ట్ అవుద్ది. ఇట్ షుడ్ బి -1. y యొక్క ఇంటర్సెప్ట్ మైనస్ ఉన్న ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు +r-x-1. ఓకే, ఇట్స్ క్లియర్. మిగతాది ఏమి మనము చేయాల్సిన అవసరం లేకుండా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మనకు మొత్తం కాన్సెప్ట్ తెలుసా తెలీదా, లేకపోతే బేసిక్ పాయింట్ ద్వారానే ఆన్సర్ చేయగలుగుతామా లేదా, అంటే ఏ పాయింట్ ద్వారా మనం ఆన్సర్ చేయగలుగుతాము అన్నది కూడా మనకు తెలిస్తే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. సో వెన్ వీ హ్యావ్ ఓన్లీ y ఇంటర్సెప్ట్ ఉన్నప్పుడు మనకు ఏంటి విషయం అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనేది y ఇంటర్సెప్ట్ అవుద్ది. అంటే మనకు ఉన్న దాంట్లో y ఈజ్ ఈక్వల్ టు mx -1 ఫామ్లో ఉండాలి. -1 ఫామ్లో x -1 ఫామ్లో ఉన్నది ఒకే ఒక ఆప్షన్, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, వెరీ వెరీ సింపుల్ థింగ్, రైట్. సో దీస్ ఆర్ ద previous questions from the coordinate geometry, which are the topics covered by the slope and straight line, different forms of straight lines and section formula and distance formula. ఈ 4 టాపిక్స్ నుంచి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల్ని మనము డిస్కస్ చేసినాం. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఓకే.